హెడ్ గురించి తెలుసు, అభిషేక్ శర్మ గురించి తెలుసు, క్లాసిన్ గురించి తెలుసు, నితీష్ కుమార్ రెడ్డి తెలుసు, మీకు వీళ్ళందరి గురించి తెలుసు. బట్ న్యూ కమర్స్ అయిన బ్రైడెన్ కార్స్, అథర్వ టైడే, కమిండు మెండిస్, ఈశాన్ మలింగా, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ ఇలాంటి ప్లేయర్స్ అసలు వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళు మన టీంకి ఎలా యూస్ఫుల్ అవుతారు అనేది చాలామందికి ఐడియా ఉండదు కదా. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెంబర్ 1 బ్రైడెన్ కార్స్, ఫారెన్ ప్లేయర్. T20లో తన పర్ఫార్మెన్సెస్ ఎట్లున్నాయి, స్టార్ట్స్ ఎట్లున్నాయని చూస్తే 6 innings 11 వికెట్స్, జెన్యున్ పేసర్, హిట్టింగ్ చేసే అబిలిటీ ఉంది, మ్యాన్ ఇన్ ఫామ్. నెంబర్ 2 అథర్వ టైడే. ఇతను ఒక ఓపెనర్, ఇండియన్ బ్యాట్స్మెన్. రీసెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 innings 189 runs 37 యావరేజ్ ఉంది, ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ కూడా ఆడిండు. ఐపీఎల్లో ఓవరాల్ స్టార్ట్స్ చూసుకుంటే 9 innings 247 runs 30.9 యావరేజ్ ఉంది, గుడ్ నంబర్స్. బట్ ఓపెనర్ కాబట్టి టీంలో ఫిట్ అయ్యే ఛాన్స్ లేదు, బట్ బ్యాకప్ ఆప్షన్ లెక్క ఉండబోతుండు. నెంబర్ 3 కమిండు మెండిస్, ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్. 4th స్లాట్లో జనరల్గా ఆడుతూ ఉంటాడు. 2024 లంకా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చూసుకుంటే 9 innings 286 runs స్కోర్ చేసిండు, 40.86 యావరేజ్, సూపర్ ఆడిండు అసలు. బట్ విత్ ద బాల్ అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. జనరల్గా 4th ప్లేస్లో ఆడుతూ ఉంటాడు. ఆ స్లాట్లో ఆల్రెడీ మన ప్లేయర్స్ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి మోస్ట్ లైక్లీ బ్యాకప్ ఆప్షన్గానే ఉంటాడు. నెంబర్ 4 ఈశాన్ మలింగా, ఫారెన్ పేసర్. T20స్లో జస్ట్ 3 innings ఆడిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు, టాలెంటెడ్ బౌలర్. ఈ ప్లేయర్ మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లో ఎక్కువ కనబడకపోవచ్చు, ఫారెన్ స్లాట్ ఖాళీ లేదు కాబట్టి మోస్ట్ లైక్లీ ఫారెన్ బ్యాకప్గా ఉంటాడు. అభినవ్ మనోహర్, ఫినిషర్ ఫ్రమ్ ఇండియా. 6th పొజిషన్లో రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు, గుండేసుకొని వస్తాడు, ఫినిషింగ్తో పిచ్ ఎక్కిస్తాడు. రీసెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన స్టార్ట్స్ ఇవి. 5 innings 106 runs 53 యావరేజ్. 2024లో మహారాజా T20 కర్ణాటక లీగ్లో 10 innings ఆడి 509 runs స్కోర్ చేసిండు, 196 స్ట్రైక్ రేట్తో 84.5 యావరేజ్. నంబర్సే భయంకరంగా ఉన్నాయి కదా, గేమ్ కూడా అట్లనే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. మలక్పేట్ మను, ద ఫినిషర్. నెంబర్ 6 అనికేత్ వర్మ, యంగ్ టాలెంట్. తిను మధ్యప్రదేశ్ నుంచి ఆడే ఒక ఇండియన్ ప్లేయర్. 4th స్లాట్లో జనరల్గా ఆడుతూ ఉంటాడు. మధ్యప్రదేశ్ లీగ్ T20లో 6 innings 273 runs స్కోర్ చేసిండు, 195 స్ట్రైక్ రేట్, 54.60 యావరేజ్. భారీ హిట్టర్, ఒక సెంచరీ ఉంది, ఒక 50 కూడా ఉంది. బట్ టీంలో ఫిట్ అవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ 4th స్లాట్ ఫిక్స్డ్ కాబట్టి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్సెస్ అయితే ఎక్కువ రావు, కానీ బెంచ్లో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా ఇరగదీసేందుకు రెడీగా ఉంటాడు. నెంబర్ 7 సచిన్ బేబీ, స్పిన్ ఆల్రౌండర్ ఫ్రమ్ కేరళ. 1 downలో రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ స్టార్ట్స్ చూసుకుంటే 4 innings 101 runs ఉన్నాయి, 50.5 యావరేజ్, గుడ్ ఫామ్. కేరళ T20 2024లో మాస్ ఫామ్లో ఉన్నాడు. 12 innings ఆడి 528 runs 160 స్ట్రైక్ రేట్తో 66 యావరేజ్, 2 సెంచరీలు ఉన్నాయి, 2 50s ఉన్నాయి. కేరళ కప్ కూడా వీళ్ళ టీమే కొట్టింది. ప్లేయింగ్ లెవెన్లో ఎక్కువగా కనబడకపోవచ్చు. నెంబర్ 8 సిమర్జిత్ సింగ్, రైట్ ఆర్మ్ పేసర్. T20 బౌలింగ్ స్టార్ట్స్ ఇవి. 15 innings 17 వికెట్లు, బెస్ట్ 3 for 26. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని స్టార్ట్స్ ఇవి. 5 innings 9 వికెట్స్ తీసుకున్నాడు, 7.5 ఎకానమీతో. 2024 ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 10 innings 18 వికెట్లు తీసుకున్నాడు, 8.8 ఎకానమీ. 2024 ఐపీఎల్ స్టార్ట్స్ ఇవి. 4 innings 5 వికెట్స్ తీసుకున్నాడు, 10.08 ఎకానమీతో. బేసికల్లీ ఇతను ఒక వికెట్ టేకర్, జెన్యున్ స్టార్టర్, ప్లేయింగ్ లెవెన్లో ఉండొచ్చు, మోస్ట్ లైక్లీ ఇంపాక్ట్ ప్లేయర్లో కూడా వస్తూ ఉంటాడు. నెంబర్ 9 జీషన్ అన్సారీ, ద స్పిన్నర్ ఫ్రమ్ ఇండియా. యూపీ T20 లీగ్లో ఈ స్టార్ట్స్ ఇవి. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. 12 innings 24 వికెట్లు తీసిండు, 7.6 ఎకానమీ. జెన్యున్ స్పిన్నర్, రాహుల్ చహర్కి బెస్ట్ బ్యాకప్. కంప్లీట్ న్యూ కమర్స్ ఫ్రమ్ SRH ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టీమ్ ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ కావాలనేది కామెంట్స్లో అడగండి, చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎక్కడ నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.